టీమిండియా టెస్ట్ సిరీస్కి సిద్ధమవుతుంది. ఇంగ్లాండ్తో జూన్ 20 నుంచి 5 మ్యాచ్ల సిరీస్లో తలపడనుంది. రోహిత్ శర్మ రిటైర్ అవడంతో టీమిండియా కెప్టెన్గా అంతా ఊహించినట్లే శుభమన్ గిల్ ఎంపికయ్యాడు. అయితే ఇప్పుడు టీమిండియా ఓపెనర్ ఎవరన్న ప్రశ్న అందరిలోనూ మొదలైంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత ఇన్నింగ్స్ను జైస్వాల్తో కలిసి ఎవరు ఆరంభిస్తారన్న చర్చ నడుస్తుంది. భారత ఓపెనర్ స్థానం కోసం ముగ్గురు పోటీలో ఉన్నారు. వారే స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్, తమిళనాడు సంచలనం సాయి సుదర్శన్, బెంగాల్ మాజీ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్. మిగతా ఇద్దరితో పోలిస్తే రాహుల్కే భారత ఓపెనర్గా బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాహుల్ ఒక సెల్ఫ్లెస్ ఆటగాడు. 2014లో అరంగేట్రం చేసినప్పటి నుంచి రాహుల్ ఓపెనర్గాను మిడిల్ ఆర్డర్లోనూ తన సేవలను అందించాడు. ఆఖరికి 6వ స్థానంలో కూడా బ్యాటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. గతంలో టెస్టుల్లో భారత ఇన్నింగ్స్ను ప్రారంభించిన అనుభవం రాహుల్కుంది. టెస్టుల్లో అతడికి ఓపెనర్గా 2 సెంచరీలున్నాయి. 2018 మరియు 2021 కాలంలో టెస్టుల్లో టీమిండియా ఓపెనర్గా బరిలోకి దిగిన రాహుల్ 18 ఇన్నింగ్స్లో 37.31 సగటుతో 597 పరుగులు చేశాడు. ఓవరాల్గా 83 ఇన్నింగ్స్లో 35.03 సగటుతో 2803 పరుగులు చేశాడు. అదేవిధంగా ఇంగ్లాండ్ వంటి బౌన్సీ కండిషన్స్లో నిలకడగా బ్యాటింగ్ చేసే సత్తా కూడా రాహుల్కుంది. దీంతో రాహుల్, జైస్వాల్ భారత ఇన్నింగ్స్ను ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ కేఎల్ రాహుల్ను మిడిల్ ఆర్డర్లో ఆడించాలని టీం మేనేజ్మెంట్ భావిస్తే యువ ఆటగాడు సాయి సుదర్శన్ను ఓపెనర్గా పంపే అవకాశం ఉంటుంది. సాయి సుదర్శన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ తరపున సంచలనాలు సృష్టించాడు. వైట్ బాల్ క్రికెట్లోనూ కాదు, రెడ్ బాల్ క్రికెట్లో కూడా సుదర్శన్ను తనను తాను నిరూపించుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడికి మెరుగైన రికార్డు ఉంది. 2022-2025 కాలంలో 49 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడిన సుదర్శన్ 39.93 సగటుతో 1957 పరుగులు చేశాడు. అందులో 7 హాఫ్ సెంచరీలు, 5 శతకాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంగ్లాండ్ కౌంటీలో ఆడిన అనుభవం కూడా అతడికి. కౌంటీ ఛాంపియన్షిప్లో సరే తరపున ఆడాడు. ఈ తమిళనాడు బ్యాటర్ కౌంటీలో 8 ఇన్నింగ్స్లో 35.12 సగటుతో 281 పరుగులు చేశాడు. భారత జట్టు మేనేజ్మెంట్కు ఓపెనర్గా అభిమన్యు ఈశ్వరన్ రూపంలో మరొక ఆప్షన్ కూడా ఉంది. దశాబ్ద కాలంగా దేశీయ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న ఈశ్వరన్ ఇప్పటి వరకు భారత జట్టు తరపున అరంగేట్రం చేయలేదు. పలుమార్లు భారత జట్టుకు ఎంపికైన ప్లేయింగ్ 11లో మాత్రం చోటు దక్కలేదు. ఒకవేళ ఇంగ్లాండ్ టూర్లో అతడు అరంగేట్రం చేస్తే ఖచ్చితంగా జైస్వాల్ ఓపెనింగ్ పార్ట్నర్ అభిమన్యు అని చెప్పాలి. ఎందుకంటే అతనికి అపారమైన అనుభవం ఉంది. ఇప్పటి వరకు 101 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడిన ఈశ్వరన్ 48.87 సగటుతో 7674 పరుగులు చేశాడు. అతడి పేరిట 27 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా ప్రధాన సిరీస్కు ముందు ఇంగ్లాండ్ లయన్స్తో జరగనున్న టెస్ట్ సిరీస్లో ఇండియా ఏ టీం కెప్టెన్గా అభిమన్యు వ్యవహరించనున్నాడు. ఈ అనాధికారిక సిరీస్లో అభిమన్యు రాణిస్తే ప్రధాన సిరీస్లో కూడా ఆడే అవకాశం ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.